డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సరే, ఈరోజు మీటింగ్లో మన టాపిక్ ఏంటి గెస్ట్ చేశారు కదా. ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ చాలా లీక్ అవుతున్నాయి. మా అన్న అంటే నాకన్నా 4 years పెద్దోడు, రెండో అన్నయ్య రజనీకాంత్. వాడు 10th class చదివేటప్పుడు హీస్ బార్న్ ఇన్ విజయవాడ, బట్ హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ హియర్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. అయితే సైన్స్ ఎగ్జామ్ రోజు 10th class సైన్స్ ఎగ్జామ్ ఈనాడు పేపర్లో పడింది. అయ్యో, ఈనాడు పేపర్లో క్వశ్చన్ పేపర్ పడింది అండ్ అదే క్వశ్చన్ పేపర్ వచ్చింది. మారలేదు, సేమ్. ప్రతి ఇంచ్, ప్రతి సెంటీమీటర్ ఏమాత్రం మార్పు లేకుండా క్వశ్చన్ పేపర్ అదే. సో డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోవడం పెద్ద పాయింట్ ఏం కాదు. అప్పుడు ఆ రోజు రామోజీరావు గారు మరి చాలా పవర్ఫుల్ కదా, అయినా ఐ డోంట్ నో హౌ ఏదైనా కానీ ఈనాడులో 10th class సైన్స్ క్వశ్చన్ పేపర్ పడింది. సరే, మా అన్న సైన్స్లోనే ఫెయిల్ అయ్యాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో 5 మార్కులు తక్కువైంది సైన్స్లో. అంత క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కూడా ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 5 మార్కులు కలిపారు, గ్రేస్ మార్క్స్, పాస్ అయ్యాడు. అతను మొన్న కరోనా టైంలో చనిపోయాడు. చాలా హై ఇన్ఫ్లుయెన్స్, టీడీపీ వాళ్ళు. ఇంట్లో అందరు టీడీపీ, నేనే జగన్ సార్ పార్టీ. ఐ యామ్ హార్ట్ బీట్ ఆఫ్ జగన్. సో డియర్ ఫ్రెండ్స్, ఇలా అయినా జగన్ సార్ సీఎం అవ్వాలి. అమరావతిలో మనకి 20 ఎకరాల పొలం రావాలి, కృష్ణా జిల్లాలో 20 ఎకరాల పొలం రావాలి. ఇలా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మనకి మొత్తం 40 ఎకరాల పొలం వితౌట్ వడ్డీ. మళ్ళీ వడ్డీ అవన్నీ రిలీఫ్, కాంపన్సేషను లెక్క పెడితే ఇంకా ఎక్కువ. బట్ లెట్ us ask ఓన్లీ అసలు ఇలా చాలా మనం ఇప్పటికే ఆలస్యం చేస్తాం. సో జగన్ సార్ సీఎం అయ్యాక వెళ్ళి అన్ని విషయాలు చెప్పి, మన వాళ్ళు ఉంటే ఇప్పుడు వడ్డిచ్చేవాడు ద పర్సన్ హూ సర్వ్స్ మస్ట్ బి అవర్స్. ఇప్పుడు కూడా ఇలాగే నేను ఎప్పుడు ఇక్కడ టీ తాగుతాను. స్వాతి హోటల్, స్వాతి ఆర్ పద్మజ. ఎస్, కాఫీ అంటే పద్మజ, టీ అంటే స్వాతి. అదేంటి ఇరానీ చాయ్ కదా, మన ఇంట్లో ఇరానీ చాయ్. ఫ్రెండ్స్ అందరు పార్సీలే, వాళ్ళు ఇరాన్ నుంచి బాయిలర్స్ తెస్తారు. ఆ ఇరాన్ నుంచి తెచ్చిన బాయిలర్స్లో చాయ్ పెడతారు. ఇంట్లో ఎలాగో ఇరానీ చాయ్. ఫ్రెండ్స్, ఇరాన్ ఫ్రెండ్స్ నా కోసం తెచ్చి అడిగారు, ఏం కావాలి, ఇరాన్ వెళ్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ఇరాన్, వాట్ యూ వాంట్. ఇరాన్ బాయిలర్, ఇరానీ చాయ్, ఇరాన్ నుంచి ఇరానీ చాయ్. ఐ లైక్ ఇట్. సో ఇరానీ చాయ్ మన ఇంట్లో ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెడితే ఈ మన మీటింగ్లో పాయింట్, మన ఆస్తులు పెండింగ్లో పడిపోయినాయి, అవి వస్తాయో రాదో తెలియని ఒక కన్ఫ్యూషన్లో మనం పడిపోయాం. ఇంతేనా మేడం జీవితం అంతా ఇలా టెన్షన్ పడుతూనే ఉండాలా అని మా ఫ్రెండ్స్ అడిగారు. ఒక లాయర్ని పట్టుకొని ఇలా టెన్షన్ గురించి అడిగితే, లాయర్ ఫీజు ఒకటి, లాయర్ ఫీజు పోద్ది. లాయర్ని పట్టుకొని ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగండి. ఎస్ట్రాలజర్, నేను ఎస్ట్రాలజర్ కూడా, అడ్వకేట్ కూడా, కాబట్టి ఎస్ట్రాలజర్ని అడగండి. గురుగారు ఎప్పుడు మన ఆస్తులు మనకు వస్తాయి, అంతేగాని లాయర్ని పట్టుకొని ఈ ప్రశ్న అడిగితే ఫీజులు ఆగిపోతాయి కదా. నెల వస్తున్న ఫీజులు ఆగిపోవాలి. ఇది ఎంత పెద్ద ఎఫెక్ట్, చాలా దూరం వెళ్ళాలి, ఎఫెక్ట్ పడుతుంది.
నేను అందుకే ఎక్కువగా ఫీజు డబ్బులు అడగను. ఐ డోంట్ ఆస్క్ డబ్బులు నా ఫీజు. నిజాం క్లబ్లో మెంబర్షిప్ కావాలి అలా అడుగుతాను. ఐ వాంట్ మెంబర్షిప్ ఇన్ నిజాం క్లబ్, అంతేగాని ఫీజులు డబ్బులు అడగను. అంటే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆస్తులన్నీ ఎలా ఎక్కడైనా స్టక్ అయిపోయినాయి, రావట్లేదు. ఏం చేయాలి అంటే చాలా సింపుల్. శ్రీరాముడు కూడా ఇలాగే వాళ్ళ భార్య ఒక చోట స్టక్ అయిపోతే గురుగారిని అడిగాడంట. గురుగారు, నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అసలు, వాట్ షుడ్ ఐ డు? తూర్పు తిరిగి దండం పెట్టు అన్నాడు అగస్త్య మహాముని. శ్రీరాముడు అందుకే అంటారు చూడు, ఏదన్నా మనం పెద్దవాళ్ళని అడిగితే అరే తూర్పు తిరిగి దండం పెట్టురా. అదేంటంటే పొద్దున్నే సూర్యోదయం టైంలో అండ్ ఈవినింగ్ సూర్యాస్తమయం టైంలో సూర్యుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. బట్ సూర్యాస్తమయం ఈజ్ సంథింగ్ లైక్ స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు షాబీగా స్కూల్ డ్రెస్ ఉంటుంది, టిఫిన్ బాక్స్ అంతా ఖాళీ ఉంటుంది, లేదా మనం కొంచెం తిని కొంచెం వదిలేసినవి టుకడాలు ఉంటాయి, వాటర్ బాటిల్ కూడా నీట్గా ఉండదు, కొంచెం తాగేసి కొంచెం వదిలేసి ఎంగిల్ చేసిన వాటర్ ఉంటుంది, డ్రెస్ కూడా టై అంతా ఇలా పెట్టేస్తాం. సో ఇంటికి వెళ్ళేటప్పుడు మనము షాబీగా ఉంటాం, నీట్గా పర్ఫెక్ట్గా అప్ టు డేట్గా పెద్దగా మెచ్చుకోనేలాగే ఉండవు. అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా బెస్ట్ ఎటిక్వెట్, ఆ ఎటిక్వెట్కి అసలు పేరు పెట్టకుండా బెస్ట్ ఎటిక్వెట్తో ఉంటాం. అలాగే సూర్యుడు కూడా పొద్దున్నే డ్యూటీ ఎక్కేటప్పుడు చాలా బెస్ట్ ఎటిక్వెట్తో నీట్గా పర్ఫెక్ట్గా అందంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా గ్లామర్గా ఉంటాడేమో, ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనేసి. బట్ పెద్ద బెస్ట్ ఎటిక్వెట్ చెప్పుకోదగ్గ అప్రిషియేట్ చేయదగ్గ విషయం కాదు. ఆ గోల వేరు, అసలు డిసిప్లినే ఉండదు వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు. అదే స్కూల్కి వచ్చేటప్పుడు వేరు. మనిషి అదే అయినా అప్పుడేమో పొద్దున్నే స్కూల్కి వస్తున్నాడు, ఇప్పుడేమో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంటి నుంచి శ్మశానానికి వెళ్ళే శవం కూడా చాలా చాలా మేకప్పులతో ఉంటుంది, పట్టు చీర కప్పుతారు కానీ అది శవం, పూలు జల్లుతారు అది శవం, చుట్టాలందరూ వస్తారు, చెల్లెలు ఏడుస్తూ ఉంటుంది అయినా సరే అది శవం. కానీ ఇంటి నుంచి పెళ్లిపీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర కట్టుకొని పూలు జల్లుతూ ఉంటారు, అది దట్ ఈజ్ ఎటిక్వెట్. ఎస్. సో అలా అన్నమాట. సూర్యోదయం ఎంత ఇంపార్టెంటో సూర్యాస్తమయం కూడా ఒకవేళ సేమ్ సూర్యుడిదే అయినా కూడా ఆ సబ్జెక్ట్ కూడా సూర్యోదయం అంత ఇంపార్టెంట్ కాదు, సూర్యోదయం అంత పవిత్రమా, ఐ మీన్ ఆస్పీషియస్ అంత ఇది కాదు, అంత క్రూషియల్ సిగ్నిఫికెంట్ కాదు. సో సూర్యోదయం అప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. ఈ తూర్పు తిరిగి దండం పెట్టు అన్నది అందుకొచ్చి సూర్యోదయం టైంలో ఆదిత్య హృదయం చదవాలి. సండేనే కదా, సండేనే అండి సూర్యుడు వస్తున్నాడు, రోజు రావట్లేదు. సూర్యుడు సండేనే కాదు కదా, డైలీ హీస్ కమింగ్, హీస్ డూయింగ్ హిస్ డ్యూటీ, పర్ఫార్మింగ్ హిస్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. సో డియర్ ఫ్రెండ్స్, డైలీ మార్నింగ్ తూర్పు తిరిగి దండం పెట్టండి, టైం ఉంటే ఆదిత్య హృదయం చదవండి. దీనివల్ల ఏమవుతుందంటే మన అన్ని పెండింగ్ కేసెస్ మన ఫేవరబుల్గా మనం సక్సెస్ అవుతాము, మన ఆస్తులు మనకు వస్తాయి, మన డబ్బు మనకు వస్తుంది. అంతెందుకు, కిడ్నాప్ అవ్వబడిన సీతమ్మ తల్లి ఇంటికి వచ్చింది రాజ లాంఛనాలతో. థ్యాంక్ యూ.